ఇప్పటికి గొడవ ఆడకుండానే ఉంటుందారా? అరే నేనెందుకు గొడవ పడ్డారా? వాళ్ళ అయ్యకి తెలిసిందట్రా మనమే పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయించినామని. అమ్మతోటి దాన్ని పట్టుకొనిగా మా అయ్య పరుగు పోతుంది మీ వల్ల అని చెప్పేసి ఏదో మాట్లాడుకుంటా ఇక గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోయిందిరా. ఎందుకట్రా మీ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినాక సంబరపడాలి కానీ గుడ్ బై చెప్పిపోయిందిరా? ఏమోరా సూర్య, అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థమవుతలేదురా. ఇంతకుముందు వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేసిండ్రా, అమ్మతో నాకు ఫోన్ చేయకు, మా ఇంటికి రాకు, నాతో మాట్లాడకని చెప్పేసి డైరెక్ట్ ఫోన్ కట్ చేసిండ్రా. అరే జానకి నేను పెళ్లి చేసుకుంటా అన్నాక కూడా నువ్వు పెళ్లి చూపులు ఎందుకు క్యాన్సిల్ చేయించారా? మీరు నిన్న అనలా సరిగా ఫస్ట్ నువ్వు నన్ను అంటాను అరబెట్టు. ఇక్కడ జానకి పెళ్లి చూపులు ఓకే, ఇవాళ డాడీ ఆయనకి ఇచ్చి పెళ్లి అయితే ఏం చేస్తావురా? జానకి ఏమని చెప్పిందా వాడిని పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఎందుకు చెడగొట్టాలరా? గాలివే కంపౌండ్ పెట్టుకున్నట్టు అయింది ఇప్పుడు మనకు. ఏమోరా నేను అయితే ఇవన్నీ ఆలోచించలేరా. పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తే వీళ్ళిద్దరు కలిసి ఉంటారు అనుకున్నా కానీ ఇట్లా విడిపోతారు అనుకోలేదురా. ఇప్పుడు ఏమో కానీ అయింది అయిపోయింది కానీ ఇప్పుడు ఏం తవరా చెంటు గారై? ఏమరా బిట్టు, ఇప్పుడు నాకే ఏం చేయాలో అర్థమవుతలేదు. ఫస్ట్ అయితే అరే సూరి ఆ వైన్స్కి పోయి ఒక కేసు బిల్ తీసుకురా, తాగిన తర్వాత నిమ్మలంగా ఆలోచిస్తావు. అరే ఊకే తావుడేనా రా? చిన్న చిన్న వాటికి కూడా ఇట్లా